స్తోత్రాలు. ఎవరు ప్రేమిస్తుండ్రో లేదో కానీ నువ్వు ప్రేమిస్తున్నావు నాయన. నీ ప్రేమకై వందనాలు, నీ జాలికై, నీ దయకై, నీ కృపకై వందనాలు. ఈ ఆరాధనలో నువ్వు మాతో మాట్లాడి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు యేసుక్రీస్తు యొక్క ప్రేమను అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ అంచెలంచెలుగా పెట్టాడు. ఏమన్నాడంటే 6వ వచనంలో మనము బలహీనులమై ఉండగా భక్తిహీనుల కొరకు ప్రాణత్యాగం చేసి, అంటే మనం బలహీనతలో ఉన్నా భక్తిహీనతలో ఉన్నా ఆయన ప్రేమ మారలే. భాష అర్థమైందా? మనము బలహీనతలో ఉన్నా భక్తిహీనతలో ఉన్నా ఆయన ప్రేమ ఏమవ్వలేదంట, మారలే. ఆయన మన కొరకై ఆ ప్రేమతోనే ప్రాణత్యాగం చేశాడు. కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడేమంటున్నాడు పాపం అమ్మా 8వ వచనంలో, మనం ఇంకనూ పాపములో ఉంటుండగానే, ఒకవేళ అమ్మా ఘోరమైన పాపాలు నువ్వు చేస్తున్నా, ఘోరమైన తప్పిదాల్లో నువ్వు ఉన్నా, గ్లోరీ టు గాడ్, మన పాపాలను బట్టి ఆయన విసుక్కోకుండా, మన పాపాలను బట్టి మనల్ని అసహించుకోకుండా మనల్ని ప్రేమించే దేవుడు ఆయన. హల్లెలూయా చెప్దామా? ఆయన అంటాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చా అంటాడు. నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు, రోగుల కొరకే వచ్చాను అంటున్నాడు. కనుక ఏ పాపంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ప్రేమించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా చెప్దామా? సో నీ స్థితిని బట్టి ఆయన మారదు ప్రేమ, నీ పరిస్థితిని బట్టి ఆయన మారడు. ఇంకా అదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో అంటున్నాడు, నీవు శత్రువులుగా ఉన్నప్పటికీ, స్తోత్రాలు, నీవు శత్రువుగా ఒకవేళ ఆయన దుఃఖపెట్టే కార్యాలు, ఆయన బాధపెట్టే కార్యాలు నువ్వు చేస్తున్నా ఆయన మాత్రం ప్రేమించడం మానటంలే. కనుక మన పరిస్థితులు ఆయన ప్రేమను మార్చవు. మన పరిస్థితులు, మన స్థితిగతులు ఆయన పరిస్థితిని ఏం చేయవమ్మా, మార్చవు. నువ్వు ఎలాగున్నా ప్రేమించే దేవుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రేమించే దేవుడు. అందును బట్టి మనం దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి. కొంతమంది అనుకుంటారు, నేను పేదోడిని నన్ను ఏం ప్రేమిస్తాడు అయ్యగారు, డబ్బు కలిగిన వాళ్ళకే దేవుడు అని. ఆ దేవుళ్ళు వేరే, వాళ్ళ గురించి మనకొద్దు. కానీ మన యేసయ్య దేనుడను దరిద్రులను పెంటకుప్పమించి లేవనెత్తాలని ఆయనే దరిద్రుడైపోయాడు. మనల్ని ధనవంతులు చేయాలని ఆయన దరిద్రుడైపోయాడు. పాపం అర్థమైందా? పాపం పేద విధవరాలు 2 కాసులు వేస్తే అదే గొప్పదంటుండ ఆయన. ధనవంతులు ఇచ్చిన డబ్బు గొప్పదనలే, పేద విధవరాలు ఇచ్చిన 2 కాసులే గొప్పదంటున్నా యేసయ్య. నువ్వు పేదరాలు అవుగాక, నువ్వు పేదడు అవుగాక, నువ్వు దరిద్రుడివి దరిద్రురాలు అవుగాక, నీ పరిస్థితి ఎలాగున్నా, నువ్వు ఎంత పాపివైనా, ఎంత ఘోరమైన పాపివైనా, అయ్యో 6 పెనిమిట్లు మార్చిన సమరయ స్త్రీని వెతుక్కుంటూ వెళ్ళి యాకోబు బావి దగ్గర ఆమెను సంధించి మార్చాడే. హల్లెలూయా చెప్దామా? శానా అనే దయ్యాలు పట్టినోడిని సమాధుల దగ్గరికి వెళ్ళి దర్శించి ఆయన పలకరించాడే, దయ్యాలు ఎల్లగొట్టాడే. ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా యేసయ్య నిన్ను కాపాడగలడు, నిన్ను రక్షించగలడు. కనుక నిన్ను ఆయన ప్రేమిస్తాడు. నువ్వు ఇంకా బతుకున్నావంటే, ఎలాంటి భయంకరమైన మనుషుల మధ్య, ఎలాంటి భయంకరమైన వాళ్ళ మధ్య నువ్వు ఉంటున్నావంటే ప్రేమ కాదా? ఎవరి ప్రేమ? భార్యాభర్తల ప్రేమ కాదు, అన్నాదమ్ముల ప్రేమ కాదు, తల్లిదండ్రుల ప్రేమ కాదు, ధరణిలో ఏ ప్రేమ ఆయన ప్రేమకు సాటి కాదు. ఆ ప్రేమను బట్టే అలాంటి భయంకరమైన మనుషుల మధ్య, భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఇంకా పక్కన చెప్పండి, ఇంకా బతుకున్నావు, ఇంకా బతుకున్నావు. స్తోత్రాలు. ప్రియ దేవుని జనాంగమా, అందును బట్టి నువ్వు దేవుడికి ఎంత కృతజ్ఞురాలై, ఎంత కృతజ్ఞుడివై నువ్వు ఉండాలో.
అయ్యా నీది నీ ప్రేమ కాదా? స్తోత్రాలు. ముందుకి సాగిపోదాం. ఇప్పుడు ప్రియులారా, ఆయన ప్రేమించడం బట్టి మరొకటి చేస్తున్నాడంట మనతో. ఏమంటున్నాడంటే, అమ్మా అక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ అతనిని చూచి అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. చాలమ్మా. ఇప్పుడు ప్రేమించాడు కాబట్టి చెప్తున్నాడు ఆయన. మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా చెప్తామా? నా భాష అర్థం. నైనా నువ్వు ఎండలో నిలబడ్డావు, నీళ్ళలోనికి రా అని పిలిచిన వాళ్ళు లేరు ఈ రోజుల్లో. మనం తప్పితే మన బిడ్డలకి పిలిచి ముద్ద పెట్టిన వాళ్ళు లేరు. మీరు అర్థం చేసుకోండి. యేసయ్య ప్రేమను మనం అర్థం చేసుకుందాం. పాపం ఆయన ప్రేమించాడు కాబట్టి సరి చేస్తున్నాడు. నాయనా నీకు ఒకటి కొదుగు ఉందని. అమ్మా నీవు అర్థం చేసుకో. నీకెవ్వరు చెప్పటంలే, కానీ దేవుడు తన సేవకుడి ద్వారా వారం వారం నీతో మాట్లాడుతున్నాడు. నీకు లోటేంటో చెప్తున్నాడు, నీ లోపం ఏంటో చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ పడిపోయావో చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ జారిపోయావో చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ వెనకబడిపోయావో చెప్తున్నాడు. స్తోత్రాలు. మనకెవరు చెప్పరండి. నువ్వు పడిపోతే చూసి సంతోషించాలనే వాళ్ళే. నువ్వు ఎప్పుడు పడిపోతావా అని చూస్తున్నారు, నువ్వు ఎప్పుడు కూలిపోతావా చూస్తున్నారు. ఈ ప్రపంచం అలాంటిది. ఈ ప్రపంచం అలాంటిది. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదరిని రచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నాదరిని రచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండాలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. అమ్మా నువ్వు మారవా? నువ్వు ఎన్ని వర్తమానాలు వింటున్నా నువ్వు మారవా? అర్థం చేసుకోండి. మనం మారమా? నిన్ను ప్రేమించి చెప్తున్నాడు. అంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక బిషప్ గారు ఫ్యామిలీ, అమ్మ ఒక పెద్ద మీటింగు, 150 సంఘాలు ఉండే ఒక బిషప్ గారు అమ్మ ఆ సంఘాలు మరి ఒక ప్రత్యేకమైన మరి మీటింగ్ పెట్టారు. దాన్ని ఏమనాలో తెలియలే, మరి కన్వెన్షన్ లాగా పెట్టారు. కన్వెన్షన్. ఆ కన్వెన్షన్కి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. జాగ్రత్తగా వెళ్తే ఆడ భోజనాలు తింటా ఉన్నాం. బిషప్ గారు భార్య, అలాగే కుమారుడు, కోడలు, వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని భోజనం చేస్తున్నా. ఆ కోడలు వడ్డిస్తా, అయ్యగారు నేను జ్ఞాపకం నానా అన్నది. నాకు జ్ఞాపకం లేదమ్మా, చాలామందిని చూస్తుంటా అన్న. ఫలానా సంఘంలో, అదేదో సంఘం, అదేదో ఊర్లో అమ్మా ఆమె యవ్వనస్తురాలుగా గుడికొచ్చి బొట్టు పెట్టుకుందంట. ఏం పెట్టుకుందమ్మా? బొట్టు పెట్టుకుంది. బొట్టు పెట్టుకుంటే నేను వాక్యం చెప్పడానికి ఆ సంఘానికి వెళ్తా ఆమెను చూసాను. అమ్మా అయితే క్రైస్తవురాలుగా ఉండు, దేవుని బిడ్డగా ఉండు, లేదా నీవు వచ్చిన ఇష్టం లోకస్తురాలుగా ఉండు, అంతేగాని వేషాలు వేయబోకమ్మా అన్న. వేషాలు వేయబోకమ్మా అన్న. ఆ మాట ఆ యవ్వనస్తురాల్లో బలమైన కార్యం చేసింది. అయ్యగారు అన్నారు నన్ను వేషాలు వేయొద్దన్నారు. నేను వేషధారినిగా ఉండద్దు, నేను యథార్థంగా ఉంటా, నేను నమ్మకంగా ఉంటా. నా యేసయ్య, నన్ను ప్రేమిస్తున్న యేసయ్యకి నేను నమ్మకంగా ఉంటా. అప్పటి నుండి ఆమె వేషాలేడు మాని, లోకస్త్రాలుగా మాని, దేవుని బిడ్డగా జీవించి
ఈరోజు పాస్టర్గా బిషప్ గారి కోడలుగా అనేక మంది పాస్టర్ గారులను అనేక మంది సంఘస్థులను దేవుడు తట్టు తిప్పగలుగుతా ఉంది. హల్లెలూయా చెప్తామా? ఒక్క మాట సామెతల గ్రంథంలో మనం చూద్దాం ప్రియులారా. ఒక మాట సామెతల గ్రంథంలో చూద్దాం. ఏమంటున్నాడు అక్కడ? అమ్మా చూద్దాం. సామెతల గ్రంథంలో రాయబడిన ఆ మాట గమనిస్తే ప్రియులారా, 17వ అధ్యాయం సామెతల గ్రంథంలో 10వ వచనంలో అంటున్న మాట, బుద్ధిహీనునికి 100 దెబ్బలు కొట్టినా మారడంట. ఎవరంట చెప్పండి అమ్మా. కొంతమందికి ఎన్నిసార్లు తిట్టు ఏడిచేస్తారు, మళ్ళీ అదే మార్గం. నువ్వు ఎన్నిసార్లు తిట్టు, ఎన్నిసార్లు గద్దించు, ఇంకా నిజం చెప్పాలంటే నీకు దెబ్బలు కొట్టినా నీకు బుద్ధి రాదు. బుద్ధిహీనుడికి 100 దెబ్బలు కొట్టినా ఏమవడంటమ్మా? మారడు. అయితే ఆ కిందన మాట పెట్టాడు, అమ్మా బుద్ధిమంతునికి ఒక్కసారి చెబితే చాలు. హల్లెలూయా చెప్తామా? ఒక్కసారి చెబితే ఇంకోసారి ఏం చేయకూడదు, చెప్పించుకోకూడదు. అది ఇంకెందుకు నువ్వు బతకడం, ఇంకెందుకు నువ్వు క్రైస్తవురాలు అనిపించుకోవడం, గ్లోరీ టు గాడ్. ఇంకెందుకు నువ్వు యేసయ్యా అమ్మ జాగ్రత్తగానండి. ఒక్కసారి చెప్పినాడు, అతగాడికి కొదువు ఉందంట, సరి చేసుకో అన్నాడు. ఆయన మనసులో కష్టపడి వెళ్ళిపోయినాడంట. ఏమైపోయినాడంట? మనసులో కష్టపడి వెళ్ళిపోయినాడంట. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. ఎందుకు యేసుప్రభు చెప్తున్నాడు తెలుసా అమ్మా? ఎందుకు యేసుప్రభు చెప్తున్నాడు? ఎఫెసీ పత్రికలో 1-2 మాటలు ఈ సమయంలో మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీ పత్రికలో ఏమంటున్నాడు ఆ మాట చూస్తున్నాం. ఏమంటున్నామా? 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి, అది పాయింట్. అక్కడ ఏంటంటే పరిమళ వాసన అంటే ఏంటి? సెంటు, పెర్ఫ్యూమ్. నువ్వు కొట్టుకుంటే 10 మంది నీ దగ్గరికి వస్తారు, ఎందుకంటే మంచి వాసన వస్తుందని. నీ దగ్గర కంపు ఉంటే వస్తారు ఎవరైనా? నిన్ను ఒక సుగంధ తైలముగా దేవుడు పెట్టాలని ఆశపడుతున్నాడు. నిన్ను అందరూ మెచ్చుకోవాలని. చాలామందికి నా బాధ అర్థం చేసుకోండి అమ్మా, నా వేదన అర్థం చేసుకోండి. పాపం దేవుడి మనస్సుని మీరు అర్థం చేసుకోండి. కొంతమంది ఎట్టాగంటే వెనకాల ఎవరు ఏమనుకున్నా పర్వాలే అంట. ఎలాగంట? వెనకాలే కాదు, ముందు వచ్చి ఉమ్మేసినా నీకు రోషం రాదు. ఏం చేస్తావు? అవి ఏటో కొంతమంది. అందుకే దాన్ని మన తెలుగులో అంటారు, దున్నపోతంట వర్షం పడతా ఉన్నా వెళ్ళిపోద్దంట. ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలే, ఎవరు తిట్టినా పర్వాలే, మా అన్నలు తిట్టినా పర్వాలే, మా బంధువులు తిట్టినా పర్వాలే, మా భార్యలు తిట్టినా పర్వాలే, ఎవరేమన్నా పర్వాలే, నేను ఎరుంపు మాటిని, నేను మారనా? సిగ్గుపడవా? నీకు రోషం లేదా? గ్లోరీ టు గాడ్. ఇలా అంటున్నాడు. ఏమంటున్నాం అక్కడ? నువ్వు సుగంధ తైలముగా ఉండాలని. పాపం అందరి చేత నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని. అందుకే ఇంకా కొద్దిగా ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో ఆ మాట అంటున్నాడు. చూడనమ్మా, 26వ వచనంలో అనుకుంటున్నా, అటువలే పురుషులారా, అటువలే క్రీస్తు కూడా భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను ముడత అయినను డాగు అయినా మచ్చ అయినా అలాంటిది ఏమీ నీకు ఉండకూడదు. స్తోత్రాలు. నిన్నొకలో మాట అనకూడదు, నిన్నొకలో మాట అనకూడదు, నీకు మచ్చ ఉండకూడదు, ఒక డాగు ఉండకూడదు, ఒక ముడత ఉండకూడదు. నీకోసం నా కోసం నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం ఎవరేమనుకున్నా పర్వాలే. స్తోత్రాలు. అలాగనుకుంటే ఇంకేం చేయలేము మనం. అలాగనుకుంది. నా బాధ ఏంటంటే జాగ్రత్తగానండి, కొంచెం ముందుకు వెళ్తా. గ్లోరీ టు గాడ్. మా సోదరుడు ఒక కారు కొన్నాడు. ఏం కొన్నాడు? కారు కొన్నాడు. నీ కారు సూపర్ అబ్బా, డోర్ తెరుచుకొని వెళ్ళాలి. కూర్చుంటే మళ్ళీ బోల్ట్లు ఊడిపోతే కష్టం కదా నాయన. కనుక నీ కారు సూపర్ అని అందరూ మెచ్చుకుంటే ఆ కారు కొనుక్కొని సంతోషం. పర్వాలే. ఈ అందరూ పోయి 10 లక్షలు పెట్టి
పాత మోడల్ కొనుక్కున్నాడు. అదొక కారా, ఆయనకి తెలీదు, మనల్ని అడగడం అదొక కారా అని అందరు తిడతా ఉంది. నీకేమనిపిస్తుంది? నా భాష అర్థమవుతుందా? మా జాగ్రత్తగా రండి, నా భాష అర్థమవుతుందా? ఒక కారు నువ్వు కొనుక్కున్నది 10 మంది చూసి బాగుందంటే నీకు సంతోషం. అదొక కారా 10 లక్షలు పెట్టి కొనేసిండు, అది ఏమా సరిగా ఓల్డ్ మోడల్ అని ఏమేమో అంటే నీకు ఎంత బాధ అవుద్ది. ఒక కారు గురించే నువ్వు బాధపడితే ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న నిన్ను గురించి 10 మంది అంటే ఆయన ఎంత బాధపడతాడు? అక్కర్లేదు ప్రియులారా. అబ్బా, నీ మీద నా మీద నేరారోపణ చేయడానికి ఆడు పక్కనే ఉంటాడు అపవాది. పోయి ఆసుడు అలాంటి వాడి కోసం నువ్వు రక్తం ఇచ్చి కొనుక్కున్నావు. ఒక సాక్ష్యం ఉందా? ఒక నీతో నువ్వు రక్తం ఇచ్చి కొనుక్కున్నావు. ఆమెకి నీతి లేదు, యథార్థత లేదు, నీ భయమే లేదు. ఎలాంటి బతుకుతుందా చూడు అని నీ గురించి 10 మంది తిడుతుంటే ఆయన నామం దూషణ పాలై ఆయన ఎంతో వేదన పడుతున్నాడు కదా. అందుకే అంటున్నాడమ్మా, సరి చేస్తున్నాడమ్మా, బుద్ధి చెప్తున్నాడమ్మా. హల్లెలూయా చెప్తామా. అందుకే నాయన శ్రమలలో సిలువలో నీరుపు నలిగినదా శిలనైనా నన్ను నీవలె మార్చుటగా శిల్పకారుడా నా యేసయ్యా మలచుచుంటివా నీ పోలికగా మలచుచుంటివా నీ పోలికగా శిల్పకారుడా నా యేసయ్యా మలచుచుంటివా నీ పోలికగా మలచుచుంటివా నీ పోలికగా ఇది నాయన నీకున్న నిత్య సంకల్పమా నాయన నీకున్న నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా ఇది నాయన నీకున్న నిత్య సంకల్పమా నాయన నీకున్న నిత్య సంకల్పమా. సహోదరి సహోదరుడా, మనం మానమా ఆయన రూపంలోనికి మనం తెచ్చుకోవాలని, ఆయనలాగా బతికించాలని ఆయన ఆశపడుతున్నాడమ్మా. నాలో పాపం ఉందని ఎవరైనా చూపించగలరా అని అడిగాడు యేసయ్య. నాలో పాపం ఉందని ఎవరైనా చూపించగలరా అన్న యేసయ్యని నమ్ముకున్న మనం ఎవరు ఏమన్నా, ఊర్లో వాళ్ళు ఏమనుకున్నా, వెనకాల ఎన్ని మాటలు అనుకున్నా, నేను ఎనిపోతులాగే, నేను ఎద్దులాగే, అమ్మ దున్నపోతులాగే వర్షం తడుచుకొనైనా వెళ్ళిపోతా, కానీ నేను మారనంటే ఇంక మనం ఏం చేయలేం ప్రియులారా. నీ మనస్సు శిలలాగా అయిపోయిందా? నీ మనస్సు కఠినమైపోయిందా? మారవా? నువ్వు క్రీస్తుని పోలు ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఒక్కొక్కరు ఒక యేసయ్యలాగా మారాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకోసం మనం ప్రేమిస్తున్నాడమ్మా. ప్రేమిస్తుంది కాబట్టే చెప్పినాడమ్మా. సమరయ స్త్రీ ఒక మంచి దారిలో పెట్టాలని ఎండలోని యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడే. అమ్మా దెయ్యాలు పెట్టినోడిని బాగు చేయాలని అమ్మా గరాసీన ప్రాంతానికి వెళ్ళాడే. స్తోత్రాలు. నువ్వు మారవా?
నువ్వు మానవా, ఇలాగే ఉంటావా, ఇలాగే ఉంటావా? చెరికలు నీకు బుద్ధి రానంటుందే, నీకు బుద్ధి రానంటుందే. మరలా 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 ఆయన దుఃఖ పెడుతున్నావు కదా. నువ్వు మారవా? పాప నిన్ను మార్చాలనే ఆయన బోధిస్తూ ఉండు, మార్చాలనే నీతో మాట్లాడుతున్నా. ఇంతకుముందు వేరమ్మా, చాలామందిని బట్టి సహోదరులు బట్టి వందనాలు. ఈరోజు అయ్యా మేము ఇలా బతుకుతున్నామంటే ఆ వాక్యమే, గ్లోరీ టు గాడ్. ఆ వాక్యమే మమ్మల్ని బతికిస్తుంది, ఆ వాక్యమే మమ్మల్ని మార్చింది. ఇంతకుముందు దేవుణ్ణి ఎరగని వారంగా ఉండేవాళ్ళం, ఇంతకుముందు జగడగండిగా ఉండేవాళ్ళం. వాక్యమే మమ్మల్ని మార్చిందని ఎంతోమంది చెప్తున్నారు. నువ్వు మారవా? ఆ యవనస్తుడిని ప్రేమించాడు పాపం. ఆ యవనస్తుడు పరిగెత్తి వచ్చి మోకాళ్ళుని అడిగింది ఏం తెలుసా? నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి? మంచి ఆలోచన కదా. ఇక్కడ పాపం కిందన కూడా చాలామంది బ్రదర్సు ఎవరు రాండ్రు పాప. దేవుని జనాంగమా, ఆయన ప్రేమను నువ్వు అలక్ష్యం చేస్తున్నావా? ఆయన తప్పితే మనం అంతా చూడు, నేను లేకపోతే నీకు దిక్కు లేదని. నిజమేనమ్మా, ఆయన లేకపోతే మనకు దిక్కు లేదమ్మా. మనల్ని ప్రేమించే నాదుడు లేడు, మన మేలు కోరేవాడు ఆయన ఒక్కడే. నీ మేలు కోరేవాడు, నీ మంచి కోరేవాడు. స్తోత్రాలు. దేవుని జనాంగమా, అంత ప్రేమ మన మీద ఆయన పెట్టుకున్నాడే. నిన్ను సరిచేయాలని, నిన్నెవరు ఒక మాట అనకూడదని, నిన్ను ఒకరు అనకూడదని దేవుడు కోరుకుంటాడు. కొంచెం ముందుకు వెళ్దాం ఇంకా. అందుకే ఆయన ప్రాణత్యాగం చేసిందండి. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు నాయనా? అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడో చూడండి అమ్మా. ఆడంటున్న మాట మనం చూస్తున్నాం, చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒక మాట మనం చూస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. మనం ఏం చేయాలో అంటున్నాడు అక్కడ అమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 9-10 వచనాలు. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించునో నేను మిమ్మను అలాగు ప్రేమించి తిని. అది దేవుడు అడుగుతున్నాడు. నా ప్రేమను కాపాడుకో. నేను నిన్ను ప్రేమిస్తున్నా నా కుమారి, నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నా ప్రేమ నువ్వు కాపాడుకో. నా ప్రేమ యందు నిలిచుండు. నిలిచుండాలంటే ఏం చేయాలంటే అక్కడ చూడండి అమ్మ, అక్కడ నేను తండ్రి ఆజ్ఞలను గైకొనున్నట్లు, దట్స్ ఆల్. నా ప్రేమ యందు నిలిచుండేవాడు నా మాట వింటాడు. ఎవరైతే నా ప్రేమను కాపాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నన్ను దుఃఖపెట్టరు. అమ్మా జాగ్రత్తగా వినండి. నా ప్రేమ కాపాడుకోవాలనుకునేవాళ్ళు నన్ను దుఃఖపెట్టరు, నన్ను బాధ పెట్టరు. నిన్ను ఒకళ్ళ మాట అనకూడదు, అది జ్ఞాపకం పెట్టుకో. నిన్ను ఒకళ్ళ మాట అనకూడదు. అట్టా బతుకు, సాక్షిగా బతుకు, సుగంధంలా బతుకు, సుగంధ తైలంలా బతుకు. ఎందుకంటే నన్ను దుఃఖపెట్టబాక. గ్లోరీ టు గాడ్. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి. మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు
ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్ళు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగనమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను. కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మల్ని పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మల్ని ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి, ఫోన్ల ద్వారా కూడా తమ యొక్క ఆశీర్వాదం, ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ఆత్మదేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆఖరి దినాలలో, అంత్య దినాలలో ప్రియులారా, చాలామంది ఈ స్వచ్ఛమైన పాలు తాగే అంత ఎదుగుదలలోనికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే బైబిల్ బోధిస్తూ ఉంది, స్వచ్ఛమైన పాలు తాగడం లేదా శ్రేష్టమైన భోజనం తినడం ఎదుగుదలకి గుర్తన్నమాట. అలాగా అనేక మంది ఎదుగుదలకి వచ్చేలాగున దేవాది దేవుడు దయ చూపించలాగున నేను ప్రార్థిస్తున్నా. దయచేసి ఈ మా పరిచర్య కొరకు కూడా మీరు భారంతో ప్రార్థించండి. భారభరితంగా నెల 30 దినాలు కూడా టీవీల్లో వర్తమానాలు వినిపింపజేస్తూ ఉన్నాం. కనుక మీరు దయచేసి వినండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.